ఎపిసోడ్ 11. అది నిజంగానే ఆంజో వాళ్ళ ఫాదర్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తారు. ఇక అందరూ బయటికి వచ్చేస్తారు. ఇక జునామ్ స్పోర్ట్స్ రూమ్కి వెళ్తాడు. అక్కడ ఒక స్టూడెంట్ ఉంటాడు బాణాలు పెట్టుకుంటూ. ఇక అతనితో జునామ్ మాట్లాడుతాడు, ఇక్కడ ఎవరు లేరే అని. ఇక అతను డోర్ క్లోజ్ చేస్తాడు, కానీ జునామ్ ఒప్పుకోడు. ఇక అతను జునామ్ని అడుస్తాడు. ఇక జునామ్కి కోపం వచ్చి కొరికేస్తాడు. అతడు కూడా జాంబీలా అయిపోతాడు. ఇక ఆంజో వాళ్ళ ఫాదర్తో అంటుంది, నువ్వు ఎందుకు ఇంత లేట్ చేసావు నాన్న అని. ఇక స్టూడెంట్స్ అందరినీ పరిగెత్తండి అని చెప్తాడు. జాంబీస్ వస్తూ ఉంటాయి. ఇక టెన్నిస్ కోర్ట్లో ఉంటారు వాళ్ళు. తర్వాత వాళ్ళ నాన్న ఒక బాంబ్ వేస్తాడు. దాన్ని చూస్తూ వెళ్ళిపోతాయి జాంబీస్. ఇక ఆంజో వాళ్ళ నాన్న చాంగ్షాన్తో అంటాడు, ఆంజోని తీసుకొని నువ్వు వెళ్ళు అని. ఇక ఆంజో నాన్న నాన్న అని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆంజో వాళ్ళ నాన్నని జాంబీస్ కొరికేస్తాయి. ఇక వాళ్ళ నాన్న వెళ్ళిపోండి అని అరుస్తాడు. వాళ్ళు అందరూ కలిసి కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఫుల్గా జాంబీస్ ఉంటాయి. ఇక నమ్రా చెప్తుంది, పైకి వెళ్ళండి అని. ఇక జాంబీస్ నుంచి తప్పించుకొని ఒక చోటికి వస్తారు. ఇక ఆంజోకి వాళ్ళ నాన్న గుర్తు వచ్చి ఏడుస్తూ ఉంటుంది. ఆ పిల్ల ఏడుపుకి జాంబీస్ ఎక్కడ వస్తాయో అని ఇంకొక అమ్మాయి నోరు కట్టేస్తుంది అన్నమాట. ఇక చాంగ్షాన్ ఆంజోని హక్ చేసుకొని కన్సోల్ చేస్తాడు. మనకి చూపిస్తారు ఆంజో వాళ్ళ నాన్నని, అలాగే చాంగ్షాన్ వాళ్ళ అమ్మని జాంబీస్ లాగా మారిపోయి ఉంటారు. ఇక జునామ్ బాణాలు వేసిన అబ్బాయిని కొరికేస్తాడు. అతను జాంబీలా మారిపోతాడు. ఇక ఆంజో వాళ్ళ ఫాదర్ అందరినీ కాపాడాడు అని ఒక అమ్మాయి చెప్తూ ఇది ఎవరు మర్చిపోరు. ఇక చాంగ్షాన్తో ఆంజో అంటుంది, ఇక నుంచి తప్పుగా ఏం జరగకూడదు, ఒకవేళ ఏమైనా జరిగినా కూడా వాళ్ళ ప్రాణం అయితే ఇవ్వకూడదు అని అంటూ ఉంటుంది. నీ కోసం ఎవరైనా ప్రాణం త్యాగం చేస్తే వాళ్ళ కోసం మనం బ్రతికే ఉండాలి, నచ్చినా నచ్చకపోయినా అని అంటుంది ఆంజో. అప్పుడు చాంగ్షాన్, ఇది రేపు మాట్లాడొచ్చు, ఎల్లుండి మాట్లాడొచ్చు, ఒక వారం తర్వాత మాట్లాడచ్చు, లేకపోతే ఒక మంత్ తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు. ముందు స్నానం చేయాలి, తర్వాత మంచిగా తినాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అని అంటాడు. ఇక జునామ్ వాసన పీలుస్తూ చాంగ్షాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇక పోలీస్ వాళ్ళు జాంబీస్ వాళ్ళకి సౌండ్ పెడతారు. నమ్రా జాంబీలా మారిపోతూ ఉంటుంది. తిను తిను అని మాట్లాడుకుంటూ ఉంటుంది తనలో తాను. లాస్ట్కి తనని తాను చెయ్యి కొరుక్కుంటుంది. అప్పుడు షియాక్ అంటాడు, ఈసారి నన్ను కొరుకు, నేను కూడా నీలా చేంజ్ అవుతా అని చెప్తాడు. ఇక వాళ్ళు అందరూ బయటికి వెళ్ళటానికి ప్లాన్ చేస్తారు. నమ్రాకి వినిపిస్తుంది పోలీస్ వాళ్ళు చెప్పిన అనౌన్స్మెంట్. బాంబ్స్ వేస్తున్నాము అని సోల్జర్స్ చెప్తున్నారు అని చెప్తుంది నమ్రా మిగతా స్టూడెంట్స్కి. ఇక పోలీస్ వాళ్ళు బాంబ్స్ వేయటానికి అని సిద్ధం చేశారు. డ్రోన్స్ని పంపిస్తారు. ఇక అన్ని జాంబీస్ వాటిని ఫాలో అవుతూ వెళ్తుంటాయి. ఇక జునామ్ పిలుస్తాడు చాంగ్షాన్ అని. ఇక చాంగ్షాన్ గునామ్ కొట్టుకుంటూ ఉంటారు బిల్డింగ్ దగ్గర. ఇక చాంగ్షాన్ని జునామ్ కొరికేస్తాడు. ఇక పోలీస్ వాళ్ళు ఫైర్ చేయడానికి అన్నీ చెప్తారు. ఆంజో చాంగ్షాన్ మాట్లాడుకుంటూ నీకు ఏం కాదు ఓకేనా అని చెప్పి మాట్లాడుతుంటాడు. వాళ్ళ ఇద్దరి బ్యాడ్జెస్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. చాంగ్షాన్ ఆంజోకి హక్ చేసుకుని కిస్ చేస్తాడు. ఇక లోపలికి వెళ్ళి అన్ని జాంబీస్ని డైవర్ట్ చేస్తాడు. ఇక మిగతా స్టూడెంట్స్ అందరూ కలిసి వెళ్ళిపోవాలి అని ట్రై చేస్తూ ఉంటారు. ఇక మళ్ళీ జునామ్ లేస్తాడు. మళ్ళీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లోపలికి వెళ్తాడు. ఇక అందరూ అడవిలోకి వెళ్తారు. ఇప్పుడు జునామ్ చాంగ్షాన్ మళ్ళీ ఫైట్ చేసుకుంటారు. కానీ చాంగ్షాన్ స్లోగా జాంబీలాగా చేంజ్ అవుతూ ఉంటాడు. ఇక జునామ్ చాంగ్షాన్ కన్నుని తీసేస్తాడు. నవ్వుతూ ఉంటాడు జునామ్. పాపం సీన్ చాలా సాడ్గా అనిపిస్తుంది. ఇక పోలీస్ వాళ్ళు అన్ని చోట్ల బాంబ్స్ వేస్తూ ఉంటారు చుట్టుపక్కల ఏరియాల్లో. ఇక చాంగ్షాన్ జునామ్ అందరూ చచ్చిపోతారు. మిలిటరీ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మిషన్ సక్సెస్ అని చెప్తారు. ఇక మిలిటరీ ఆఫీసర్ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి చెప్తాడు, బాంబ్ వేసి అందరినీ కాల్ చేశాము అని ప్రజలకి చెప్పండి నా తరపున సారీ అని
చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఆఫీసర్ మాట్లాడుతూ, ప్రొఫెసర్ వీడియో చూసా ఈరోజు పొద్దున. ఆయన భార్య, కొడుకుకి కూడా వైరస్ వల్ల జాంబీస్ అవుతారు. వాళ్ళని కాపాడటానికి చాలా ట్రై చేస్తారు, కానీ కాపాడలేకపోయాడు. ఇక ఆయన లాస్ట్కి ఒక నిర్ణయం తీసుకుంటాడు, పెట్రోల్ వేసి చంపేయటానికి ట్రై చేస్తాడు. నేను ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. ఆయన ఒక నాన్న, అలాగే భర్త కూడా. ఆయన ఎవరిని చంపలేకపోయాడు. నేను ఒక సోల్జర్ అయ్యుండి ఆర్డర్ పాస్ చేశా, సిటీ మొత్తాన్ని బాంబ్ వేయమని. నాకు ఎవరు ఆర్డర్ ఇవ్వలేదు ఇలా చేయమని. ఇది నా సొంత నిర్ణయం, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నా అని చెప్పి వాళ్ళ భార్యకి కాల్ చేస్తాడు. తిన్నావా, పిల్లలు తిన్నారా అని అడిగి వాళ్ళ వైఫ్కి ఐ మిస్ యూ, ఐ ఆమ్ సో సారీ, ఐ లవ్ యూ అని చెప్పి ఫోన్ కట్ చేసి గన్ తీసుకుని ఏడుస్తూ కాల్చుకొని చనిపోతాడు. ఇక వాళ్ళ వైఫ్ టెక్స్ట్ చేస్తుంది, ఎప్పుడు వస్తారు మీరు ఇంటికి అని, ఐ లవ్ యూ అని చెప్తూ ఉంటుంది. కానీ ఆఫీసర్ చనిపోయి ఉంటారు.